సో ప్రస్తుతం సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నికలకు కంప్లీట్గా రంగం సిద్ధమైపోయింది. సో 26వ తారీఖు లేదంటే 27వ తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏ గ్రామంలో ఎవరికి రిజర్వేషన్ అనేది ఈరోజు తేల్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. డిసెంబర్ 11వ తారీఖు, డిసెంబర్ 14వ తారీఖు, డిసెంబర్ 17వ తారీఖు 3 విడతల్లో ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. సో దాని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ముందుగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు ఉండడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. సో దీనిలో ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ఇవి. సో దీనిలో ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ అత్యధికమైన సీట్లు కొడుతుందా లేకపోతే బీఆర్ఎస్ కొడుతుందా అనేది పక్కన పెడితే ఇవి పార్టీలకు సంబంధం లేనటువంటి ఎన్నికలు, కానీ పార్టీలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ అభ్యర్థి ఎవరు అనేది ఈరోజు ఒక మల్లయ్యనో పుల్లయ్యనో, మల్లయ్య ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండు, ఆయన గుర్తు కారు ఉండదు, ఏదో సంథింగ్ ఒక గుర్తు ఉంటుంది, బ్యాటో లేకపోతే బాలో లేకపోతే ఫుట్బాలో అదో ఇదో ఉంటుంది. ఒకవేళ పుల్లయ్య ఉన్నాడు అనుకోండి, ఆయన కాంగ్రెస్ పోటీ చేస్తాడు, ఆయనకి హస్తం సింబల్ ఉండదు, ఆయనకు వేరే సింబల్స్ అవి కేటాయిస్తారు. సో అట్లా పార్టీలకు సంబంధం లేకున్నా కానీ పార్టీలు తమ యొక్క అభ్యర్థులని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది పార్టీ పరంగా ఉండేటువంటి ఎన్నికలు అయితేనేమో కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికరంగా ఉండేది, కానీ కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పెట్టారు కాబట్టి ఇక్కడ ఏ పార్టీ నుంచి గెలిచినా ఎవరిని గెలిచినా కానీ మొత్తానికైతే వాళ్ళ పార్టీలో చేర్చుకొని మొత్తానికి మా కౌంట్ ఇది అని చెప్పుకునే ఒక ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లతోటి మొత్తానికైతే పాత విధానాన్ని ఏదైతుందో ఆ రిజర్వేషన్లే అమలు చేసేటువంటి ఒక ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో దీనిలో 42% బీసీ రిజర్వేషన్లను కుంగలో తొక్కినట్టే కనబడతా ఉంది. సో బీసీలను మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాల వెనక ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ప్రభుత్వాల్ని వెనకాల నుండి నడిపించేట్టు అగ్రవర్ణాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ 42% రిజర్వేషన్ని కొనసాగనీయకుండా ఈరోజు పెద్ద కుట్ర చేసిరు. సో దీన్ని బీసీ సమాజం ఆల్రెడీ గమనిస్తూ ఉంది, అదను చూసి కొడుతుంది, అందులో నో డౌట్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంది, 26 అంటే ఈ మంత్ 26 or 27 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో మొదటి విడత ఫస్ట్ ఫేజ్లో డిసెంబర్ 11th ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో అదేవిధంగా డిసెంబర్ 14th సెకండ్ ఫేజ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ డిసెంబర్ 17th ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే కనబడతా ఉంది. సో దీనిలో ప్రముఖంగా మనం దీనిలో డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పైన కొంత చర్చ బలంగా జరగాలి. సో ఇక్కడ కులగణన సర్వే అని చేసి కులాల లెక్క తీయకుండా ఈరోజు కేవలం బ్యాక్వర్డ్ క్లాసెస్ లెక్క తీసారు, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి లెక్క తీసారు, షెడ్యూల్ ట్రైబ్ సంబంధించి లెక్క తీసారు, అదేవిధంగా అదర్ ఓసీలకు సంబంధించినటువంటి లెక్క తీసారు, మైనార్టీలకు సంబంధించినటువంటి లెక్క తీసారు. కానీ ఇక్కడ కులగణన అని చెప్పి ఈ లెక్కలు తీసి తప్ప కులగణన అంటే ఏంటి, కులాల లెక్క తీయాలి. కానీ కులగణన పేరిట ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అడుగడుగున మభ్య పెడుతూ మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు బీసీలు గ్రహిస్తున్నారు. 100% బీసీలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక ఉన్నటువంటి కొన్ని అగ్రవర్ణ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు ఈరోజు 42% రిజర్వేషన్ రాకుండా భారీ ఎత్తున కుట్ర చేయడం జరిగింది. దీనిలో ఇంకొక విషయం కూడా, బీసీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేశారు. ఇక్కడ విషయం ఏంటి అంటే 42% రిజర్వేషన్ అన్నారంటే ఈరోజు బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో దాదాపు 134 కులాలు ఉంటాయి. 134 కులాలకు సంబంధించి ఈరోజు ఖచ్చితంగా ఇందులో ఓబీసీలు ఉన్నారు, అంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఓబీసీలు ఉన్నారు, వెనకబడినటువంటి ఎంబీసీలు ఉన్నారు, అదేవిధంగా సంచార జాతులు కూడా ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే 3 కేటగిరీలు బీసీలో ఉన్నప్పుడు కేవలం ఈరోజు వార్డు మెంబర్ కానీ, సర్పంచ్లు కానీ, లేకపోతే జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ కేవలం
ఎమ్మెల్యేలు అయితేనేమో కేవలం ఒక 5-6 కులాలే ఉన్నాయి, మ్యాక్సిమం 10 కులాల కంటే ఎక్కువ ఉండవు. కానీ ఈరోజు సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు ఒక 20 నుంచి 25 కులాలు ఉంటాయి. దాదాపు 100కు పైగా కులాలకు కనీసం వార్డు మెంబర్ అయినటువంటి దాఖలాలు లేవు, సర్పంచ్లు అయినటువంటి దాఖలాలు లేవు. ఇక ఎంపీటీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే అంటే ఇక పక్కన పెట్టండి, అదంతా వేరే. సో ఇక్కడ 100కు పైగా కులాలు ఇంతవరకు వార్డు మెంబర్ కూడా కాలేదు. మరి దీని గురించి బీసీ సంఘాల నాయకులు మాట్లాడాలి కదా, బీసీ ఉద్యమకారులు మాట్లాడాలి కదా. ఈరోజు 100% ఈ 100 కులాలు ఏవైతే ఉన్నాయో దీనిలో ఎంబీసీలు ఎక్కువగా ఉంటారు, సంచార జాతులు ఎక్కువ ఉంటారు. వీళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క దీనికి కొంత నిబద్ధత ఉంటుంది. ఎట్లాగో ప్రభుత్వాలు పాలకులు ఎట్లాగో కూడా ఈ యొక్క కుట్రలు చేస్తూనే ఉంటారు, మభ్య పెడుతూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు. కానీ ఉద్యమకారులుగా మనందరం కూడా అట్టడుగున ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించే ఉద్దేశం కదా అంబేద్కర్ తీసుకొచ్చింది, రిజర్వేషన్ లక్ష్యం అదే కదా. మరి అలాంటప్పుడు బీసీ ఉద్యమకారులు ఎందుకు ఈ అంశం గురించి మాట్లాడరు? 100% ఒకవేళ ఈ 42% రిజర్వేషన్లు కనుక ఓబీసీలకు ఒక రకమైన పర్సంటేజ్ కనుక, ఎంబీసీలకు కనీసం 5% 10% ఎంబీసీలకు కనుక, సంచార జాతకు 5% కనుక ఇచ్చి మిగతా రిజర్వేషన్లు ఓబీసీలకు ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఎవరైనా అడ్డు చెప్పేవాళ్ళ? ఎవడన్నా ఒకవేళ అగ్రవర్ణ సంబంధించినటువంటి ఎవడన్నా ఒకడు అడ్డుపడితే వాడిని తొక్కి నారదీష్టం కదా. ఫస్ట్ తప్పు మన దగ్గర ఉంది కదా. తప్పు మన దగ్గర ఉన్నప్పుడు 100% వాళ్ళు ఆ యొక్క లాజిక్ పాయింట్లు పట్టుకొని ఈరోజు కోర్టులో కేసేసారు. కులగణన అన్నప్పుడు, కులగణన సర్వే చేసినప్పుడు నువ్వు కోర్టులో ఏం చెప్పాలి? 100% ఈ అంబేద్కర్ ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే రిజర్వేషన్ తీసుకొచ్చిండో, ఏంది అట్టడుగున ఉన్నటువంటి స్థాయిలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో, వర్గాలు ఎవరుతున్నాయో వాళ్ళను అప్లిఫ్ట్ చేయడానికి ఈ రిజర్వేషన్లు ఉపయోగపడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అంబేద్కర్ రిజర్వ్ తీసుకురావడం జరిగింది. సో ఈరోజు ఎస్సీ ఎస్టీల కంటే కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఎంబీసీల పరిస్థితి కనబడతా ఉంది, సంచార జాతుల పరిస్థితి చాలా దారుణంగా కనబడతా ఉంది. సో మరి వీళ్ళకు రాజకీయంగా అప్లిఫ్ట్ చేయాలి కదా, వాళ్ళకు కూడా కొంత పర్సంటేజ్ ఇవ్వాలి కదా. ఎందుకు మరి బీసీ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడరు, బీసీ ఉద్యమకారులు ఎందుకు మాట్లాడరు ఈ విషయం పైన? ఈరోజు కేవలం ఒక 5-6 కులాలకే రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే సరిపోతుందా? 5-6 కులాలకే రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే సరిపోతుందా? ఉండదు కదా. ఖచ్చితంగా కేటగిరీ వైజ్ చేయాలి. ఈరోజు తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 1994 ప్రకారం ఓబీసీలకు 30%, అదేవిధంగా ఎంబీసీలకు 20%, ఎస్సీలకు 18%, అదేవిధంగా ఎస్టీలకు 1%, అంటే దాదాపు 69% ఇవ్వడం జరిగింది. అక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఆడ ఎవరైతే రిజర్వేషన్ ఫలాలకు దూరంగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసి ఈరోజు వాళ్ళకు ఒక 20% ఇవ్వడం జరిగింది. అది కదా అసలు చిత్తశుద్ధి అంటే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేయదు, ఆ పని ఎట్లా చేయదు. ఎందుకంటే వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళంతా అగ్రవర్ణ మనస్తత్వంతో, ఒక ఫ్యూడలిస్ట్ భావాలతోటి, ఫాసిస్ట్ భావాలతోటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా నచ్చవు. అందుకే చాలా తెలివిగా కులగణన చేసినప్పటికీ కూడా వర్గీకరణ చేయకుండా ఈరోజు మేము 42% సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, 42% సంబంధించిన బిల్లు పాస్ చేసినాం, 40% జీవో తీసుకొచ్చినాం అని చెప్పేసి డ్రామాలాడి వాళ్ళే లోపాలు పెట్టి వాళ్ళే కోర్టులలో విగిపోయేలా చేసి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో కోర్టులు ఇప్పించి విగిపోయేలా చేయడం జరిగింది. సో మరి ఈ కుట్రను బీసీ సంఘాల నాయకులు గమనించాలి కదా. ఈ కుట్రను బీసీ సంఘాలకు సంబంధించిన ఉద్యమకారులు గమనించాలి కదా. ఎందుకు గమనించలేకపోతున్నారు? ఈరోజు మందకృష్ణ మాదిగ ఒక కేవలం మాదిగ సామాజిక వర్గానికే బెనిఫిట్ దక్కాలని పోరాటం చేయలేదు. ఈరోజు మాదిగ సామాజిక వర్గంతో పాటు ఎవరైతే రిజర్వేషన్ ఫలాలకు దూరంగా ఉన్నారో అన్ని కులాలకు కూడా ప్రాతినిధ్యం దక్కాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 30 సంవత్సరాలుగా పోరాడిండు. మొన్న వర్గీకరణ అమలు చేసుకోగలిగిండు. మరి మందకృష్ణ మాదిగను ఈ విషయంలో ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మరి ఈరోజు బీసీ జాక్లో బీసీ సంఘాలు అనుకుంటా, బీసీ జాక్ అనుకుంటా, అవనుకుంటా అన్ని చీలిపోతా ఉన్నాయి. ఏకతాటిపైకి ఎందుకు రాలేకపోతున్నారు ఈ నాయకులందరూ కూడా? మీ స్వార్థ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాల కోసం ఈరోజు బీసీ ఉద్యమాన్ని తాకట్టు పెడదామంటే 100% మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడతాం, మాలాంటి వాళ్ళం మాట్లాడి తీరుతాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. సో ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి బీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా. సో ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పైన చేస్తున్నటువంటి ద్రోహాన్ని, మోసాన్ని ఎండగట్టే విధంగా బీసీ సంఘాల నాయకులు కొంత ఉద్యమం కార్యాచరణ చేయాలి. అప్పుడు అది చేయనంత వరకు ఈ ఉద్యమం నీరుగారిపోతూనే ఉంటుంది. బీసీలు ఇక రాజకీయంగా ఎదగడం
కష్టం అనేది విషయంలో గుర్తుపెట్టుకోవాలి.